అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది కదా. సో ఈ 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీస్ ఏమిటి, ఈ ప్రభుత్వం వాళ్ళేమో అధికార పక్షంలో ఉన్న వాళ్ళేమో మళ్ళీ మళ్ళీ గెలిచేస్తాం, శాశ్వతంగా అధికారంలో ఉంటాం, 15 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 20 ఏళ్ళు అధికారంలో ఉంటాం, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిపోయింది, సో నమ్మకం గెలిచింది, అది ఇది అని చెప్తున్నారు. సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోయినాయి. అయితే గ్రౌండ్ రియాలిటీస్ క్షేత్రస్థాయిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. సిస్టమ్ ఫెయిల్యూర్స్ కారణంగా, కొంత అవినీతి కారణంగా, వ్యతిరేకత కారణంగా అనేక రకాల అంశాలు ఉన్నాయి. సో నేను కొన్ని ఉదాహరణలతో సహా ఈ వీడియోలో నేను మీ ముందు ఉంచుతాను. నాకు వచ్చిన రకరకాల ఫీడ్బ్యాక్, నాకు వచ్చిన మెసేజ్లు, దాన్ని నేను వెరిఫై చేసుకొని ఇతర నియోజకవర్గాల్లో ఎలా ఉంది అనే పరిస్థితిని వెరిఫై చేసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నా. నేను ఏమంటానంటే ఓవరాల్గా అంతా కూడా ఒక రియాలిటీ షో, అంతా కూడా ఒక సెల్ఫ్ డబ్బాలాగా ఉంది. నిజంగా ప్రభుత్వం మీద అయితే అంత అనుకూలత లేదు, వ్యతిరేకత ఉంది అనేది అయితే వాస్తవం. సరే, ఈ వీడియోలో నేను కొన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెయిల్యూర్ ఏమిటి అనేది నాకు వచ్చిన ఫీడ్బ్యాకే నేను చెప్తున్నానండి. ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ ఫస్ట్ది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతి వెచ్చలవిడిగా జరుగుతుందని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో అందులో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను చూడండి. ఇది నాకు వచ్చిన ఈ మెసేజ్ ఈరోజే వచ్చింది. అన్న, మాది ఆలగడ్డ నియోజకవర్గం, అహోబిలం దోపిడీ గురించి ఒక వీడియో చేయండి అన్న. టోల్గేట్ వసూళ్ళు అక్రమంగా అన్యాయంగా దోచుకుంటున్నారు. మా ఊరు అహోబిలంకి కేవలం 7 కిలోమీటర్ల దూరం మాత్రమే. మా ఊరు పొలాలు అహోబిలం పొలాలు కలిసే ఉంటాయన్న. అయినా కూడా మా దగ్గర టోల్ వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లకి, కార్లకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. గుడికి వెళ్ళాలంటే కంపరంగా ఉంది. గుడికి వెళ్తున్నామో దోపిడీ చేయించుకోవడానికి వెళ్తున్నామో అర్థం కావడం లేదు. అసలు టోల్ వసూలు చేసే హక్కు లేదు. అహోబిలం పూర్తిగా మఠం ఆధీనంలో ఉంటుంది. 150, 200, 300 అలా వసూలు చేస్తున్నారు. తలనీలాలకు కూడా అక్రమంగా వసూలు చేస్తున్నారు. దేవస్థానం టికెట్తో పాటు వాళ్ళకు 150 నుంచి 300 అడుగుతున్నారు. ఏమైనా అంటే పెద్దలకు ఇవ్వాలని చెప్తున్నారు. అహోబిలం ఎంత పెద్ద, ఎంత పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ నిజమే, ఇది నిజమే, నాకు మెసేజ్ వచ్చింది. సో మెసేజ్ని చూసే నేను వీడియో చేసే ఇట్లా నిజమే. ఇక్కడ 100% నిజం. గత 6 నెలల నుంచి నాకు లోకల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు అహోబిలం పుణ్యక్షేత్రంలో జరుగుతున్న దోపిడీ. ఏమనంటే అక్కడ పెద్దలకి ఇవ్వాలి అని ఉన్నది చూసారా, ఇది వ్యాలిడ్ పాయింట్. ఆ పెద్దలు ఎవరో తెలుసు కదా, చాలా దారుణంగా ఉంది అక్కడ. సో ఇది సేమ్ ఇలాగే పొంగనూరు నియోజకవర్గంలో బోయికొండ గంగమ్మ అమ్మవారి దేవస్థానంలో కూడా అంతే. నిలువు దోపిడీ అంటే అక్కడికి ఎవరైనా భక్తులు వెళ్తే పాపం అమ్మవారిని దర్శించుకోవడానికి కర్ణాటక నుంచే 70% భక్తులు వస్తారు. వాళ్ళ నిలువు దోపిడీ, అత్యంత దారుణమైన అవినీతి జరుగుతుంది అక్కడ అధికార పార్టీ నాయకులకి నెల 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలంట. అది సో ఇది ఒకటి. ఇది పక్కన పెడితే ఇదిగోండి, పాపం చీరాల్లో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు పెట్టిన మెసేజ్ ఇది. చీరాల్లో, అన్న మున్సిపాలిటీలో వర్క్ చేశాను, బలరాం గారు టైంలో నన్ను ఆపారు, మరలా జాబ్ కోసం కొండయ్య గారి దగ్గరికి వెళ్తే 1 lakh అడిగారు వాళ్ళ పిఏ రవీంద్ర ఆనంద్ గారు. చివరకు మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ సార్కి చెప్పి ఆయన లెటర్ ప్యాడ్ ఇచ్చిన మనీ అడుగుతున్నారు అన్న, కుదిరితే హెల్ప్ చేయన్న, నీ సబ్స్క్రైబర్ అని నాకు పెట్టారు. నేను ఎవరు మనీ అడిగారు అని పెడితే ఇదిగో చెప్పారు, వాళ్ళ పేర్లు చెప్పారు. మరి ఎమ్మెల్యే గారిని కలిసి అడిగావా అన్న. అవును, ఎమ్మెల్యే గారిని కూడా కలిసి విషయం చెప్తే ఎమ్మెల్యే గారేమో పిఎల్తో మాట్లాడుకో అన్నారు. సో పాపం అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ హయాంలో మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. టీడీపీ వచ్చాక వస్తుందేమో అనుకుంటే రావట్లేదు. 1 లక్ష రూపాయలు లంచం అడుగుతున్నారంట. ఎంత చీప్గా ఉందో చూడండి. ఇక చీరాలకు సంబంధించి ఇంకో ఫీడ్బ్యాక్ చూడొచ్చు. బ్రో, చీరాల్లో ప్లాన్ అప్రూవల్స్ కోసం చాలా చిల్లర వాటిల్లో కలెక్షన్స్, రోడ్లు కూడా బాగాలేవు ఇలా అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇది కొంచెం దారుణమైన ఆరోపణలే, నేను చూపించను, మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇబ్బంది పడతారు. సరే, ఇది పక్కన పెడితే ఆత్మకూరు నియోజకవర్గంలో మినిస్టర్ గారు అల్లుడు పెత్తనం ఎక్కువైంది. నియోజకవర్గంలో లేని వారు నేరుగా మంత్రి గారు సిఫార్సు చేయించిన వారికి పని జరగడం లేదు, అల్లుడు చెప్పిన వారికి మాత్రమే, నియోజకవర్గానికి సంబంధం లేని వారికి పనులు జరుగుతున్నాయని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎమ్మెల్యేల ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయి, సిస్టమ్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా పనులు జరగడం లేదని నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఇటువంటి 100,000 ఉండొచ్చు, కొన్ని మాత్రమే చెప్తున్నా. చూడండి, చింతలపూడి కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనులు అవుతున్నాయి, లేకపోతే అవ్వట్లేదు. ఎమ్మెల్యే గివింగ్ పార్టీ పోస్ట్స్ వైఎస్ఆర్సీపీ మెంబర్స్ హూ గివెన్ మనీ, కెన్ యూ ప్లీజ్ మెన్షన్ దిస్ యువర్ వీడియో, వెరీ సీనియర్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఎంటైర్ హిజ్ లైఫ్ పార్టీ అని చెప్పి ఎవరికి అన్యాయం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పుకొచ్చారు. సో దీని సారాంశం ఏంటంటే
క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పనులు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పనులు చేస్తున్నారు, కార్యకర్తలకు పనులు జరగట్లేదు. మరి ఎలా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు, ఎలా మళ్ళీ మళ్ళీ గెలుస్తారంటున్నారు? ఇటువంటి నాకు రోజుకు ఒక 50 వస్తాయి ఇటువంటివి. నేను అవన్నీ చూపించడానికి కొన్ని రోజుల పాటు వీడియోలు చేస్తూనే ఉండాలి. కాకపోతే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చూపించాలి కాబట్టి కొన్ని ప్రాక్టికల్గా చూపించా. ఇక సిస్టమ్ ఫెయిల్యూర్స్ గురించి, కొన్ని వర్గాల వ్యతిరేకత గురించి చెప్తా ఇదే సందర్భంలో. ఇక్కడ మీకు 3 స్క్రీన్ షాట్లు పెట్టా. ఒకటోది ఇదిగోండి. పాపం ఒక వాలంటీర్ ఇతను వాలంటీర్గా పనిచేశాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. నిజంగా వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచింది కూటమి ప్రభుత్వం తెలుసా. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు వాళ్ళని. వాళ్ళ ఉద్యోగాల్ని చట్టబద్ధం చేయలే. ఏమనంటే కాకమ్మ కబుర్లు చెప్పారు, మీరు నా సైన్యం, మీరు నా సైనికులు, మీరు నా వారధులని కబుర్లు చెప్పారు. వారిని చట్టబద్ధం చేయలే. వారి ఉద్యోగాలు శాశ్వతంగా ఉండేలా చేయలే. చివరి దిగిపోయే ముందు కూడా జీవో తీసుకురాలా, మళ్ళీ కంటిన్యూ చేసేలాగా. ఆ అవకాశాన్ని కూటమి వాళ్ళు వాడుకొని వాళ్ళకి జీతం పెంచుతాము, 5,000 10,000 చేస్తామని చెప్పి పూర్తిగా ఉద్యోగాలు లేకుండా పొట్టగొట్టారు. పాపం ఆ 1,50,000 మంది పరిస్థితి ఏంటి అన్న? మా సిచ్యుయేషన్ ఏంటన్నా? హామీ ఇచ్చాడుగా, మరి మాట నిలబెట్టుకోవాలిగా. ఉగాది రోజు ఇచ్చారన్న హామీ. మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో టీడీపీకే ఓటు వేస్తాం, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే. మాకు జగన్ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేలు జరిగింది, కానీ ఓటు వేసిన టీడీపీ గవర్నమెంట్ మాత్రం మాకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని ఒక వాలంటీర్ పెట్టారు. వైసీపీ హయాంలో వాలంటీర్గా పనిచేశారు. అతను టీడీపీ అయినప్పటికీ వైసీపీ హయాంలో అతనికి వేరే ఆప్షన్ లేక ఎమ్మెల్యే గారు మాట వింటానంటే అతనికి ఉద్యోగం ఇచ్చారంట ఆ కుర్రాడికి. కూటమి వచ్చాక సర్లే 5,000 కాకపోయినా 10,000 ఇస్తారు అండ్ 1,50,000 మంది కాకపోయినా ఒక 70,000 మందినైనా ఉంచుతారు అనుకుంటే మొత్తం అందరినీ తీశారు. నిజంగా ఆ 1,50,000 కుటుంబాలు కూడా ఇప్పుడు ఆవేదనలో ఉన్నమాట వాస్తవం. అందులో కొంతమంది బయటికి వెళ్ళి బాగుపడ్డారు, కొంతమంది మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఇక ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. పిఆర్సీ అని, ఐఆర్ అని ఆ ఉద్యోగుల వర్గాల నుంచి ఉద్యోగుల గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో అయితే ప్రభుత్వాన్ని దారుణంగా తిట్టుకుంటున్నారు. ఇక అది పక్కన పెడితే అత్యంత కీలకమైన వ్యాలిడ్ పాయింట్ ఇది. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, వైసీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు ఇప్పుడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా చనిపోయారండి. ఎంత దారుణం తెలుసా? సచివాలయ ఉద్యోగుల్ని కూటమి ప్రభుత్వం రాచి రంపాను పెడుతోంది, పొమ్మన లేక పొగబెడుతోంది. ప్రతిదానికి వాళ్ళ చేతనే చాకరీ చేయిస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చాక బయటకు చెప్పుకోలేక, వాళ్ళు బాధ పడలేక 500 మందికి పైగా రకరకాల ఒత్తిళ్లతో రకరకాలుగా చనిపోయారు. అందులో 200 మందికి పైగా అధికారులు వేధింపుల వల్లనే స్వీయ తనువు చాలించారంట. చూడండి, సచివాలయ ఉద్యోగులు 1,25,000 మంది ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఎవరైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాల బాధ ఎవరైనా పట్టించుకుంటున్నారా? సో ఇది వ్యతిరేకం. ఉద్యోగుల్లో వ్యతిరేకం, సచివాలయ ఉద్యోగుల్లో వ్యతిరేకం, వాలంటీర్లు గతంలో ఉండే వాళ్ళని తీశారు వ్యతిరేకం, నిరుద్యోగుల్లో వ్యతిరేకం. ఇక సిస్టమ్స్ పనితీరు ఎలా ఉందో చెప్తా. ఇప్పుడు కూటమి వాళ్ళు మాట్లాడితే పీజీఆర్ఎస్ అంటారు, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా దర్బార్ అంటారు. నా దృష్టికి వచ్చిన ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా చూడండి. వీళ్ళది సత్తెనపల్లి నియోజకవర్గం, అచ్చంపేట మండలం. పాపం వీళ్ళు ఎప్పుడో హైదరాబాద్ వలస వెళ్ళిపోయారు. ఊర్లో ఒక 2.5 ఎకరాల పొలం ఉంటే ఆ పొలాన్ని వదిలేసి, అక్కడ నీళ్ళు లేవు, వ్యవసాయం ఉండట్లేదు, నష్టాలు వస్తున్నాయని హైదరాబాద్ వెళ్ళిపోయి పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ పిల్లల్ని పెంచుకొని అక్కడ ఏదో పనిలో ఉన్నారు. వాళ్ళ భూమి ఎవరో ఆక్రమించుకున్నారు, తెలిసిన వాళ్ళు ఆక్రమించుకున్నారు. దీని మీద వాళ్ళు ఏం చేశారంటే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ ఇదిగోండి పీజీఆర్ఎస్ రిక్వెస్ట్ నెంబర్ సో అండ్ సో, చూడొచ్చు మీరు. ఇది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? 8/9/2025. రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఆన్ ల్యాండ్ గ్రాబింగ్ అదర్ క్లెయిమ్స్, టి సాంబశివరావు అనే వ్యక్తి. అతని ఫోన్ నెంబర్ ఇది, అచ్చంపేట మండలం. సో 105 రోజుల్లోగా పరిష్కారం చేస్తామన్నారు. వాళ్ళకి అన్ని రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ భూమి వాళ్ళదే అని చెప్పే పాస్బుక్ ఉంది, ఆ భూమి వాళ్ళదే అని చెప్పి ఆన్లైన్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ భూమి వాళ్ళదే అని చెప్పి అన్ని రకాల డాక్యుమెంటల్ ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ ఎవిడెన్స్ పరిశీలించి వీళ్ళకి న్యాయం చేయాలి కదా, చేయట్లేదు. అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో రాజీ పడ్డారు అధికారులు. సత్తెనపల్లి నియోజకవర్గం, అచ్చంపేట మండలంలో ఇది జరిగింది. సో వీళ్ళకి అన్యాయం జరగడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇదిగోండి టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహారాజా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి 2026 మే 15వ తేదీన ఫిర్యాదు చేశారు.
తాళ్ళూరు సాంబశివరావు అనే నేను మా పూర్వీకుల వలన నాకు సంక్రమించిన నా స్వాధీన హక్కు భుక్తంలో ఉన్నటువంటి అచ్చంపేట మండలం వేల్పూర్ గ్రామంలోని సర్వే నెంబరు సో అని చెప్పి 2.5 ఎకరాలు 2 ఎకరాలు 58 సెంట్లు నా అధీనంలో ఉన్న భూమిని నా పేరు మీద ఈసీ సర్టిఫికేటు, పట్టాదారు పాస్ పుస్తకము, నా పూర్వీకులకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ అడంగలు, ROR 1B అన్నీ ఉన్నాయి. అన్ని రికార్డులు అతని దగ్గర ఉన్న, భూమి అతని దగ్గర లేదు. వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసుకున్నారు. రెవెన్యూ అధికారులేమో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటువంటి వాళ్ళకి ఏమైనా న్యాయం చేశారా? అర్జీలు తీసుకుంటున్నారు. ఇదిగోండి, ఇతను 3 అర్జీలు ఇచ్చాడు. ఒకటేమో PGRSలో, ఇంకోటేమో MRO ఆఫీస్లో 19/12/2025, ఇంకోటేమో నేరుగా సీఎం గారికి టీడీపీ ఆఫీస్లో. ఒక్కదానికి న్యాయం జరగలేదే. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారు రైతులకు న్యాయం చేసాము అని. ఇదిగోండి పాప మాత్రంగా అన్నీ ఉన్నాయి. అడంగల్లో అతని పేరు ఉంది, ఆన్లైన్లో అతని పేరు ఉంది, పట్టాదారు పాస్ కోసం ఉంది, రికార్డులు ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే భూమి లేదు. భూమి ఆక్రమించేశారు ఎవరో. దాని మీద చర్యలు తీసుకోవట్లా. రెవెన్యూ అధికారులకు చెప్తుంటేనేమో సో ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అంట. సో అలా నిజంగా భూములు ఉన్న వాళ్ళకి చాలా చోట్ల అధికారం ఉన్న వాళ్ళదే రాజ్యం అవుతుంది, నోరు ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకి లంచం ఇస్తున్నారు, భూములు కబ్జా చేస్తున్నారు, దర్జాగా అనుభవిస్తున్నారు. అలాగే ఇదిగోండి, కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు ఇవ్వాల. దాదాపుగా 6 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. 50 ఏళ్ళు దాటిన BC, SC, ST మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. నిజంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్లు రావట్లేదు ఇప్పుడు. సో అది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది నాకు ఒక గ్రామ కార్యదర్శి ఒకరు మెసేజ్ పెట్టారు. వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీస్కి, సచివాలయ ఆఫీస్కి పాపం వీళ్ళు వెళ్ళి, వృద్ధులు వితంతువులు వెళ్ళి మాకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటే వాళ్ళ ఆవేదన ఎలా ఉంది, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా తిట్టుకుంటున్నారు అనేది ఒక మెసేజ్ పెట్టారనమాట. అలాగే ఇంకో సిస్టమ్ ఫెయిల్యూర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. నేను కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు ఫెయిల్యూర్ చెప్పాను, రెవెన్యూ సమస్యలు ఫెయిల్యూర్ చెప్పాను. ఇది కూడా బెల్ట్ షాపులు. మాది కొణతమాత్మకూరు గ్రామం, నందిగామ మండలం, NTR జిల్లా, జగ్గైపేట నియోజకవర్గం. మా గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుపుతున్నారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టించి మరీ నడిపిస్తున్నారు అని చెప్పారు. ఇది కరెక్టే, వాస్తవమే, 100% వాస్తవం. నాట్ ఓన్లీ ఆ ఒక్క ఊరేనే కాదు, ఒక ఉదాహరణ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అటువంటి మీకు 100,000 ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. సో మద్యం విధానం బాగోలేదు. MRPల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు, డే అండ్ నైట్ అమ్ముతున్నారు, అండ్ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? అలాగే ఆరోగ్యశ్రీలో ఒక సరైన స్పష్టమైన విధానం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తామంటున్నారు, అది తీసుకురావట్లా. ఆరోగ్యశ్రీలో ఇన్ టైం బిల్లులు ఇవ్వట్లా. దానివలన పేదలకు సరైన వైద్యం అందడం లేదు అనేది ఒక ఉదాహరణ. పాపం ఇదిగోండి, నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ, మగతోడు ఎవరూ లేరు, ఒక కూతురు మాత్రం ఉంది. ఆవిడ వితంతువు, అనుకోకుండా కాలు జారిపడి తుంటి దగ్గర పూర్తి స్థాయి ఫ్రాక్చర్ అయింది. అదేవిధంగా చేయి కూడా విరిగింది. ఆవిడని మచిలీపట్నంలో 2 హాస్పిటల్లో, అలాగే విజయవాడలో 2-3 హాస్పిటల్లో చూపించడం జరిగింది. ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఎవరూ ఆపరేషన్ చేయడానికి ఇష్టపడడం లేదు. చాలా ప్రయత్నం చేసినా సరే చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ బిల్లులు సరిగ్గా ఇవ్వడం లేదు, గిట్టుబాటు అవ్వడం లేదు. సో మీరు ఆరోగ్యశ్రీలో అయితే 60-70 వేలు బిల్లు అవుద్ది, అనధికారికంగా ఒక 30,000 ఖర్చు పెడితే ఆపరేషన్ అయిపోద్ది అని చెప్పి కన్విన్స్. అంటే ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు అవ్వట్ల. ఆరోగ్యశ్రీ అంటున్నారు, బిల్లులు టైంకి ఇవ్వట్లేదు, అండ్ ఏది హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు, అది కూడా లేదు. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూరే కదా. ఒకవైపు ఎమ్మెల్యేల కరప్షన్, ఒకవైపు రెవెన్యూ సమస్యలు, ఒకవైపు పనులు జరగట్లేదు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్ని ఉంచుకొని గవర్నమెంట్ బాగుంది, ప్రభుత్వం బాగుంది, ఓటింగ్ పెరిగింది అంటే ఎలా? ఇవి క్షేత్రస్థాయి సమస్యలు, లక్షలాది మంది ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. థ్యాంక్ యూ.